భారత్ చాలా బ్యూటిఫుల్ క్వశ్చను. ఇట్స్ అందరూ వివాదాస్పదంగా తీసుకుంటారు. నేనైతే దీన్ని వివాదాస్పదంగా తీసుకోను. ఎందుకంటే ఐ విల్ సబ్స్టెన్షియేట్ అనమాట. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహాలు, ప్రపంచంలో ఎక్కువ విగ్రహాలు ఉన్న వ్యక్తి అంబేద్కరే. ఎక్కువ బుక్కులు, ఎక్కువ పాటలు ఒక వ్యక్తి మీద వస్తే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీదే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇండియాలోనే కాదండి, కొలంబియా యూనివర్సిటీ గేటు దగ్గర ఉంటుంది. అమెరికా యొక్క రాజ్యాంగ పితామహుడు, అమెరికా నిర్మాత ఏది జార్జ్ వాషింగ్టను, లివింగ్ స్టోను, తర్వాత అక్కడ వాళ్ళు చదివిన చదువులు కొలంబియా యూనివర్సిటీలో వాళ్ళు చదివిన వాళ్ళకంటే ముందు ఫోటో అంబేద్కర్తో ఉంటుంది కదండి. ఇప్పుడు రండి, అసలు అంబేద్కర్ విగ్రహాలు మాలవారి వీధుల్లోనే ఎక్కువ ఎందుకుంటే ప్రతి పిల్లవాడు ప్రశ్నించుకునేదండి. స్కూల్ అంటే వాళ్ళు ఇంకా సొసైటీకి రాకుండా, ఇలా పొల్యూట్ అవ్వకుండా, కుల వ్యవస్థ ఇవి రాకుండా ఉన్నప్పుడు ప్రతి చిన్న పిల్లోడు మైండ్లోకి ఇది వస్తుంది. ఒక పిల్లవాడు అడగడం నేను చూశాను ఈ క్వశ్చన్, నాన్న ఇది మాలవాళ్ళ వీధిలోనే అంబేద్కర్ ఎందుకుంటాడన్న రాజ్యాంగం రాసిన వ్యక్తి, రాజ్యాంగ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని మేము చదువుకుంటే ఈయన కేవలం విగ్రహాలన్నీ అక్కడే ఉంటే ఎప్పుడు పూలు దండేసి వాళ్ళే పూజిస్తారేంటి, అంబేద్కర్ జయంతి కూడా ఎక్కువ అక్కడే ఎందుకు జరుగుతుంది అనే క్వశ్చన్ అనేది అందరి మైండ్లోకి వస్తుంది.